అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 13 ఎపిసోడ్ల నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఈరోజు 14వ ఎపిసోడ్. ఏంటంటే అవతార్ మెహర్ బాబా చెప్పిన సందేశం. ఆయన చెప్పిన సందేశంలో ముఖ్య సందేశం ఏమిటి అంటే గురువు యొక్క సహాయం. ఎవరికి అంటే ఎవరైతే మోక్షం పొందాలని, పూర్ణ జ్ఞానం పొందాలని, పరిపూర్ణ స్థితికి చేరుకోవాలని తపన పడుతూ ఉంటారో వారికి గురువు యొక్క సహాయం చాలా అవసరమని ఆయన చెప్పడం జరిగింది. గురువు సహాయం లేకుండా 6వ భూమికను వారు దాటలేరు అని చెప్పారు. మరి 6వ భూమిక అంటే దాని గురించే చెప్పుకున్నాం. పత్రి గారు చెప్పినటువంటి సప్త జ్ఞాన భూమికల్లో ఇప్పుడు 7వ భూమికలకు వచ్చాం. తురియం 7వ భూమిక. దాని గురించి నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం. తురియం అంటే మానవుని యొక్క పూర్ణ వికాస స్థితి అని చెప్పుకున్నాం. సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధులుగా, బుద్ధులుగా మలచడానికి కంకణం కట్టుకొని ఆ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై ఉన్న స్థితి అని చెప్పుకున్నాం. సహస్ర దళ కమలం ఆ స్థితికి చేరుకున్నవాడు అని చెప్పి అది కూడా చెప్పుకున్నాం. ఇంకా ఏమిటంటే అటువంటి వారిని బ్రహ్మ విద్వరిష్ఠుడు అని అంటారని. అంచేత ఇంకొంచెం చెప్పుకుందాం. తురియం అంటే సర్వసామాన్యమైన జాగ్రత్త, స్వప్న, సుషుప్తి సహజంగా ఉండేవి. ఇవి స్థితులను దాటినవాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులను దాటినవాడు. తురియము అంటే మూడింటిని దాటిన అని అర్థం అన్నమాట. మూడింటిని దాటినని అర్థం. అంటే నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్నవాడు. ఇది కూడా చెప్పుకోవచ్చు. అంటే సమాధానాలు పూర్తిగా తెలుసుకున్న స్థితి. అంటే వారికి ఏ సందేహాలు, ఏ సంశయాలు లేని స్థితి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంచేత ఇక్కడ మనం తురియం అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులను దాటినవాడు అనుకున్నాం. ఈ మానవుని యొక్క అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు సహజంగా అందరికీ కలుగుతూ ఉంటాయి. ఈ 3 అవస్థల్లోనూ అందరూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి కూడా. వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. జాగ్రత్త అవస్థ అంటే
శరీరము ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్నది జాగ్రత్త అవస్థ. 2 స్వప్నావస్థ. అక్కడ శరీరము ఇంద్రియాలు పనిచేయవు, కానీ మనసు ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ మనసు ఏం చేస్తుందంటే ఆ స్వప్నావస్థలో, ఆ నిద్రపోయినప్పుడు జాగ్రత్త అవస్థలో జరిగిన సంఘటనల్ని కల్పనలు చేస్తూ ఉంటుంది. వాటినే మనం కలలు అంటూ ఉంటాం. కలలు అని చెప్పి అంటూ ఉంటాం. అవి స్వప్నావస్థలో వస్తాయి కాబట్టి స్వప్నము అని కూడా అంటూ ఉంటాం. 3వది సుషుప్తి. సుషుప్తి అంటే అక్కడ మనసు పూర్తిగా పనిచేయదు. మనసు పూర్తిగా పనిచేయదు. దాన్ని సుషుప్తి అంటారు. ఇప్పుడు మనం ధ్యానం చేశాం అందరం కూడా, 4 నుంచి ఇప్పటిదాకా చేశాం. మనలో చాలామంది నాకు తెలుసు చాలా తొందరగానే ఆలోచనలన్నీ తొలగించుకున్నారు. ఆలోచన లేని స్థితిలో, అంటే మనసు పని చేయని స్థితిలో ఉన్నారు. దాన్నే మనం ధ్యాన స్థితి అని అంటూ ఉంటాం. నిద్రలో సుషుప్తి అవస్థ ఎంతో, ధ్యానం చేసేవారికి ఈ ధ్యాన స్థితి అంతే. 2 ఒకటే. కానీ సుషుప్తిలో ఎరుకుండదు, ఈ ధ్యానంలో ఎరుకుంటుంది. అది ఈ 3 అవస్థలు సహజంగా అందరికీ జరుగుతూనే ఉంటాయి. మరి ఈ 3 దాటిన ఇంకొక అవస్థ, దాన్నే తురీయం అంటారు. దాని గురించి చెప్పుకుంటున్నాం మనం. సప్తజ్ఞాన భూమికల్లో తురీయం అని. ఈ తురీయం అంటే ఇదే, రాసుకోండి మీరు. అక్కడ మనసే ఉండదు. అంటే శూన్యమైపోతుంది. మనసు శూన్యమైపోతుంది. మీరు చూడండి, ధ్యానంలో మనం 3 స్థితులు చెప్పుకుంటూ ఉంటాం. మొట్టమొదట చంచల మనసు నిశ్చలమవుతుందని చెప్పుకున్నాం. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఆ నిశ్చలమైన మనసు నిర్మలమవుతుందని చెప్పుకున్నాం. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఈ నిర్మలమైన మనసు శూన్యమవుతుందని చెప్పుకున్నాం. ఈ మొట్టమొదటి స్టేజ్లో చంచలమైన మనసు నిశ్చలం చేసుకుంటే ప్రశాంతత పొందుతాడు ఎవరైనా సరే అని చెప్పుకున్నాం. 2వ స్టేజ్కి చేరుకుంటే ఈ నిశ్చలమైన మనసు నిర్మలమవుతే పవిత్ర జీవితం వాడికి లభిస్తుందని చెప్పుకున్నాం. ఈ 3వ స్టేజ్కి చేరుకుంటే దాన్నే తురీయం. ధ్యానంలో ఈ 3వ స్టేజ్కి చేరుకుంటే దివ్య జీవితం. దివ్యుడు అంటే దేవుడు. ఆ దైవ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి, ఆ శక్తులు ఉంటాయి, ఆ మహత్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దాన్నే తురీయం అంటారు. అది ఈ తురీయం కూడా దాటి తురీయాతీతం అనే ఇంకొక స్టేజ్ ఉంది. తురీయము, తురీయాతీతం. అక్కడ ఏది ఉండదు, మహాశూన్యం. ఫైనల్గా ఆ స్టేజ్కి చేరుకుంటారు.
దాన్ని సహస్ర స్థితి అంటాం, నిర్వికల్ప సమాధి అంటాం. అలాంటి వాడిని బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటారని చెప్పుకున్నాం. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ 3 స్థితులను, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులను దాటినవాడు. అది అందుకే అటువంటి వాళ్ళు నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్నారు అని. సమాధి అంటే సమాధానాలు కూడా దొరుకుతాయి. సమాధి అన్నదానికి కూడా మనం చెప్పుకున్నాం. సమాధి అంటే మనసు శూన్యం కావడం, మనసు పరిపూర్ణంగా ఆత్మలో లీనమవ్వడం. ఒక రకంగా నేను వేరు, పరమాత్మ వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అన్న అనుభూతి చెందడం అని చెప్పుకున్నాం. దీన్నే జీవ బ్రహ్మైక్యం. ఇంకెక్కడ జీవుడు వేరు, బ్రహ్మ వేరు కాదు. ఇప్పుడు అందరూ ఏమనే స్థితిలో ఉన్నారంటే నేను వేరు, దేవుడు వేరు అంటారు. దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు, కోరికలు కోరుతూ ఉంటారు, భజనలు చేస్తారు. వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే దేవుడు వేరు, తాను వేరు, తాను మానవుడు, ఆయన దేవుడు అనే స్థితిలో ఉన్నారు. కానీ ఈ స్థితికి మీరు చేరుకుంటే ఆ దేవుడు వేరు, నేను వేరు కాదు, ఆ బ్రహ్మ వేరు, ఈ జీవుడు వేరు కాదు, ఈ జీవుడే ఆ బ్రహ్మ, ఆత్మే పరబ్రహ్మ అన్నది అనుభవంలోకి వస్తుంది. అది చివరి స్టేజ్. ఇంకా వాడికి జన్మలు ఉండవు, వాడు పరిపూర్ణ స్థితి పొందినవాడు అవుతాడు. వాడు ఇంకా భూమి మీదకి రావాల్సిన పని లేదు. ఇవన్నీ ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. ఎవడైనా సరే, చాలామంది రోజు చేస్తున్నాను, ఇంకెన్నాళ్ళు చేస్తానని అనుకుంటారు. ఆషామాషి కాదండి. ధ్యానం ఎప్పటిదాకా చేయాలంటే ఈ స్థితికి చేరుకునేదాకా చేయాలి. ఈ స్థితికి చేరుకున్నవాడు చాలా చాలా గొప్పవాడు. నిజంగా పట్టుదల ఉన్నవాడవుతే నిద్రపోడు ఈ స్థితి సాధించడానికి. అసలు ఇలాంటి మార్గంలోకి రావడమే చాలా జన్మలు పడుతుందండి. వచ్చి ఎయ్యయ్యో కారణాలు చెప్పి మన పట్టుదలను వదిలేస్తూ ఉంటాం. గీతలో కూడా చెప్పాడు కదండి, ఎన్నో లక్షల మందిలో కొన్ని వేల మందే ఈ మార్గంలోకి వస్తారు. వారిలో కొన్ని వందల మందే దీన్ని కొనసాగిస్తారు. అందులో చాలా తక్కువ మందే మంచి స్థితికి చేరుకుంటారు. చివరికి ఒక్కళ్ళో ఇద్దరు ఆ పరిపూర్ణ స్థితి పొందుతారు అని చెప్పడం జరిగింది. అంచేతే ఆ కృష్ణుడు చెప్పింది ఇప్పుడు నాకు అందరినీ చూస్తుంటే నాకు అవును కరెక్టే కదా అనిపిస్తుంది. ఉత్తినే చెప్పరు కదండి ఆయన. ఎంచేతంటే ఎన్ని చెప్తున్నా, ఏం చేస్తున్నా, ఏం చేయమండి, ఆ సమస్యలండి, ఆ గొడవలండి, అవన్నీ ఇబ్బంది అండి అంటూ ఉంటారు. అది ఆ శ్రద్ధ కనిపించట్లా. ఎందుకు కనిపించదు అంటే ఆయన ముందే చెప్పాడు, మన అందరినీ ఉద్దేశించే. నేను చూస్తున్నాను
ఇప్పుడు మన జూమ్లో కనిపిస్తున్న వాళ్ళల్లో ఇంకా 2-3 రెట్ల మంది ఉన్నారు మన జూమ్లోకి వస్తూ ఉన్నవాళ్ళు. కానీ రకరకాల కారణాలతో రోజూ రాలేకపోతున్నారు. సహజం అండి అది, అంతకన్నా ఇంకేం కాదు. కొంచెం ఇలా కష్టపడి మొత్తం మీద అవకాశం ఉన్నా లేకపోయినా, ఏ ఇబ్బందులున్నా ఎన్నున్నా కాస్త కష్టపడుతూ ఉంటే మరు జన్మైన అనుకూలమైన జన్మ మనకు లభిస్తుంది. అది చేత గుర్తుపెట్టుకోండి. ఎంత ఉన్నా కొంచెం పట్టుదలగా ఉన్నంతలో, నేనేం అన్నాం, ఎవడి ఇబ్బందులు వాళ్ళకే ఉంటాయి. కానీ కాస్త శ్రద్ధ పెంచండి, కొద్దిగా పట్టుదల వహించండి. ఇంచేతంటే ఆ మాయలో పడితే మెల్లిగా వెనక్కి లాగబడతారు. మీరు వెనక్కి వెళ్ళిపోయినట్టుగా కూడా ఉండదు, మామూలుగా జీవిస్తున్నాం అనుకుంటారు. ఏముంది మళ్ళీ వెళ్ళొచ్చులే అనుకుంటారు. ఓ 2 రోజులు పోతే ఏముంది, మళ్ళీ రికార్డింగ్లు ఉంటాయి కదా అనుకుంటారు. వెనక్కి వెళ్ళామా, మళ్ళా ఆ స్థాయికి రావడానికి మీరు వారం రోజులు వెనక్కి వెళ్తే, నా లెక్క అయితే కనీసం 1 నెల కష్టపడితే కానీ ఆ స్థితికి చేరలేరు. మీరు ఆ స్టేజ్లోనే ఉంటాము అనుకుంటారు, ఆ స్టేజ్లో ఉండరండి. వెనక్కి జారిన వాడు మళ్ళా ఆ స్టేజ్కి పికప్ అవ్వాలి అంటే చాలా కష్టపడాలి. అది అంచేత ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కడు. నేను అందుకే చెప్తూ ఉంటాను, ముందు మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను. ఇది పదే పదే ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు నేను ఆత్మ అన్న విషయం అనుక్షణము మీకు గుర్తు వస్తూ ఉంటుందో అప్పుడు మీకు పట్టుదల పెరుగుతుంది. దేహం అనుకుంటే మాయలో పడిపోయినట్టే. అవునా, సంసారం కదా, నా పిల్లలు కదా, ఇది నా బాధ్యత కదా, ఇంకెలా ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఆత్మ అన్నది అవగాహన వచ్చినప్పుడు, అరే వీళ్ళంతా తాత్కాలికంగా ఉండేవాళ్ళు, ఏదో కొన్ని అనుభవాల కోసం ఈ సంసారంలో ఉన్నాను. నేను నా కోసమే నేను కృషి చేయాలి అన్నది అర్థమవుతుంది. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకొని చెప్తాను నేను. ఆత్మలమైన మనమంతా కూడా ఒక ప్రణాళికతో భూమి మీదకి వచ్చాం. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, ఈ జన్మలో కొన్ని అనుభవాలు పొందుతూ, కొన్ని పాఠాలు నేర్చుకుంటూ,
ఆత్మ కొంత ఎదగడానికి, ఆత్మ ఉన్నతి పొందడానికి, దానికోసమేనండి శరీరం. గుర్తెట్టుకోండి, ఎంజాయ్ చేయడానికి శరీరం కాదండి, దానికోసమే శరీరం. రైటే, తీసుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కరోజు మీరు ఖాళీగా గడిపిన మీరు ఎంతో నష్టపోయారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు అంటే మళ్ళీ ఆత్మ, దేహం గొడవ వదిలేయండి. ఆత్మ అయిన మీరు ఎంతో నష్టపోయారు ఒక్కరోజు వృధా చేసిన. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే నాకు చాలా జీవితం ఉందనుకుంటారు. ఏమీ కాదు. ఒక్కరోజు ఖర్చు పెట్టారు అంటే, గడిచింది అంటే చావుకు దగ్గరయ్యారు అని గుర్తెట్టుకోండి మీరు. ఒక్కరోజు గడిస్తే చావుకు మీరు దగ్గరైనట్టు. అలా ఎన్ని రోజులు, సంవత్సరాలు గడుస్తూ ఉంటే చాలా దగ్గరైపోతున్నారు. ఇంకా ఏదో చాలా టైం ఉందనుకుంటాం మనం. ఇంకేముంటుంది టైము, ఖర్చు పెట్టేస్తున్నావు కదా ఇవన్నీ. నీకు ఇవ్వబడిన అవకాశం కోల్పోతున్నావు కదా, నష్టపోతున్నావు కదా. ఆలోచించేది, అరే రే ఈరోజు ఏదో కొంత చేసుకుందునే, ఏమీ లేకుండా వృధాగా గడిపేశానే అన్న ఆలోచన మీకు వస్తే రోజును వృధాగా గడపరండి. ఇంకొకటి మనం ఏమనుకుంటామంటే ఈ జన్మ తేరగా వచ్చిందనుకుంటాం, దొబ్బుదామని ఊరికే వచ్చేసింది అనుకుంటాం. ఊరికే ఏమి రాలేదండి ఇది. పైన మీరు ఎంతో కష్టపడితే, ఎంతో కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూస్తే, గుర్తెట్టుకోండి, సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, పైలోకాల్లో వందల సంవత్సరాలు ఆ క్యూలో నిలబడితే చచ్చి చెడి సంపాదించామండి. ఇది ఇక్కడ తెలియదండి, పైకి వెళ్తే తెలుస్తుంది. మీరు చచ్చి చెడి సంపాదించాం, అమ్మయ్య అనుకున్నాం. మనకు ఒక తల్లిని అలాట్ చేసినప్పుడు, ఆ తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో ఆత్మైన మనకి ఆ పైలోక మాస్టర్లు ఆ తల్లి గర్భాన్ని మనకు కేటాయించారు. అప్పుడు అమ్మయ్య అనుకుని ఆ తల్లి గర్భంలో తయారయ్యే శరీరంలో మనం ప్రవేశించాం. అంత తేలికేం కాదండి అలా వచ్చేయడం. ఇలా వెళ్తే అలా వచ్చేస్తుంది అనుకుంటారు, అంత తేలికేం కాదండి. ఎంత కాంపిటీషన్లో, ఎంత ఎదురు చూస్తే అవకాశం దొరికింది. మనము అంటే ఆత్మ ఉన్నతి కోసం, ఆత్మలాభం కోసం కృషి చేయడానికి ఇవ్వబడినటువంటి శరీరం అండి ఇది. అనుభవించడానికి ఇవ్వలేదండి అక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఈ శరీరం అన్నది మీరు ఎదగడానికి, మీ ఉన్నతికే. మీరు అంటే ఆత్మ, మళ్ళా మర్చిపోకండి.
ఆత్మ ఉన్నతి కోసం లభించింది. యాక్చువల్గా ఈ స్థాయిలో ఉన్న మనం ఈ స్థాయిలో ఉన్నా అంటే గుర్తెట్టుకోండి, మనమంతా కూడా 350 400 మధ్యలో అని చెప్తున్నాను నేను. ఈ స్థాయిలో ఉన్నా అంటే అది గుర్తెట్టుకోండి. మనం ఇలా వెంటనే వచ్చేయట్లా జన్మ. తల్లి గర్భం దొరకకపోతే మనం అనుకున్న జన్మ రావడానికి తల్లి గర్భం దొరకకపోతే చాలా అడ్జస్ట్మెంట్ అయ్యాం. ఏదో రకంగా వెళ్ళాలి కిందకి, ఇంకెన్నాళ్ళు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాం, ఎందుకు మన టైం అంతా వేస్ట్ అక్కడ అని చెప్పి వాళ్ళే రిక్వెస్ట్ చేస్తాం. పోలే అది దొరకకపోతే ఇదేనా ఇవ్వండి. ఈ రకమైన తల్లి గర్భం ఉంటే దాన్నైనా కేటాయించండి, నేను వెళ్ళాలి ముందు భూమి మీదకి, ఇంకెన్నాళ్ళు ఉంటాం, ఇక్కడికే వేల సంవత్సరాలు ఉండిపోయాను నేను అని బతిమాలుకుంటాం. బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టాలి, కానీ అవి దొరకలేదు. ఆ తల్లి గర్భాలు డబ్బున్న వాళ్ళే, సరే ఓ మిడిల్ క్లాస్ అయినా పర్లేదు అని అడ్జస్ట్ అయ్యి వస్తాం. బాగా రంగున్న కుటుంబంలో పుట్టాలి, కానీ అది దొరకలా, ఏం చేస్తాం? అనుకూలమైన కుటుంబ సభ్యులు ఉండాలి, అది దొరకలా. ఇంకా ఏది ఉంటే అది పర్వాలేదు, నాకు నేను కృషి చేసుకుంటానుగా, ఎవడేముంటే నాకేంటి, ఎవరితో సంబంధం లేదంట. కానీ వచ్చాక నా అన్నకి ఇలా అయ్యింది, నా చెల్లికి ఇలా అయ్యింది, నా తల్లికి ఇలా అయ్యింది, ఈ గొడవలతోనే పడిపోతాం. ఆత్మ మన కోసం మనం వచ్చాం, ఇవన్నీ ఉండవు. ఇంకా ఇలా ఎన్నో తెప్పలు పడితేనే వచ్చిందండి ఇంత చేసి నేను అనేది అదండి. ఏదో రకంగా మొత్తం మీద వచ్చాం. చివరికి మనకి పత్రి గారి లాంటి గురువు దొరికాడు. నిజంగా అక్కడికి చాలా అదృష్టం. ఏ రీత్యా మనం వచ్చామో ఏదో రకంగా మొత్తం మీద ఆయన దొరికాడు. మనం ఎత్తుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళవలసింది, ఆయనే మనల్ని అందరినీ ఎత్తుక్కుంటూ మన అందరి దగ్గరికి తిరిగాడు ఆయన. అలా ఆయన పరిచయం అవడం, మనం దానికోసమే ఎదురు చూస్తూ ఉండడం వల్ల ఆయనకు ఆకర్షితులు అవడం, ఈ రకంగా ఈ మార్గంలోకి వచ్చాం. అది జరిగిందండి. ఇప్పుడు మరి వచ్చి ఇంకా శ్రద్ధ చేస్తే ఎలాగండి? ఎన్ని పాటలు పడ్డామో ఏం తెలుసండి మీకు? ఇంకో ఏడాది అవుతానండి, ఇంకో 2 ఏళ్ళు పోతానండి, ఇంకే గొడవ లేదండి, నేను ఇదేనండి అంటారు. వీళ్ళ మొహం 2 ఏళ్ళ తర్వాత వీడు ఉంటాడో ఉండడో. అమ్మాయి పని, మనవరాల పని అయిపోయాక నేను ఇంకేం లేదు నాకు ఇదే అంటారు. తర్వాత ఏమొస్తుందో, వీళ్ళకి ఆరోగ్యం సరిగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆ కర్మలన్నీ మీదాడచ్చు. ఇప్పుడు ఆ సంసారంలో ఇంకా ఇబ్బందులు రావచ్చు, ఎన్ని అవాంతరాలు రావచ్చు. ఉన్న అవకాశం కోల్పోతే ఎక్కడి నుంచి వస్తుందండి?
అసలు ఎంతకాలంలో ఇది సాధిస్తాము అని నిర్ణయించుకొచ్చామో మనకేం తెలుసు. పత్రిక రందికే అంటారు, వర్తమానమే బహుమానం అంటారు. గుర్తెట్టుకోండి, ఇది రాసుకోండి. ఇంకా 2 ఏళ్ళు పోయాక ఏముండదండి అంటారు. ఏముండదంటే నువ్వే ఉండవు, లేకపోతే నీ ఆరోగ్యం ఉండదు, నీ అవకాశాలు ఉండవు. ఉండవు 2 ఏళ్ళు పోయాక. వర్తమానమే బహుమానం. దీన్ని చేజార్చుకుని తర్వాత ఏదో చేద్దామంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకేమీ లేదు. అడ్జస్ట్ చేసుకోవాలి. ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి? కావాలనే ఇలాంటి జీవితాలు ఎంచుకుని వచ్చాం, ఉండకుండా ఎలా ఉంటాయి? కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే, నాకు ఇవన్నీ తీరిపోతే ఇంకేమీ లేదు, ఇంకా ప్రశాంతంగా దీంట్లోనే. ఏమండి, ఎవరినైనా అడగండి ప్రశాంతంగా ఉన్నామని. పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పినోడు ఒక్కడు లేడు. ఒకటి అయిపోయింది అమ్మయ్య అనుకుంటే ఇంకోటి వస్తుంది. ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు. ఆ సమస్య ఏంటి? బతకడానికే చచ్చినంత పని అవుతున్నదే. ఈ బతుకులో ఎన్ని ఇబ్బందులే, ఇవన్నీ అధిగమిస్తూ ఈ మార్గంలో ఎదగాలి అంటే, ఇవన్నీ చెయ్యాలి అంటే మామూలు శ్రమ. చిన్న వంక దొరికితే చాలా ఎగ్గొట్టేస్తున్నాం మనం. ఈ వంక ఆ వంక ఎగ్గొట్టడం తేలిగ్గా ఎగ్గొడుతున్నాం, మళ్ళా రావడం తేలిగ్గా రాలేకపోతున్నాం. ఎంత విచిత్రమో చూడండి. ఒక్కరోజు ఎగ్గొడితే వారం రోజులు పడుతుంది మళ్ళా ఆలోచించి గట్టిగా అరే ఇలా ఉన్నామే అని మళ్ళా ఇందులో రావడానికి. మిమ్మల్ని నువ్వు ఎగ్గొడితే నువ్వు నష్టపోకూడదని లోపల ఉన్న ఆత్మ మిమ్మల్ని లోపల క్షోభ పెడుతూ ఉంటుంది. గుర్తెట్టుకోండి. ఎందుకు మానేశావు? ఏముంది పెద్ద అంత, ఇదేం కాదే. మనసు చెప్తుంది ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి. ఎన్ని పనులు ఉన్నా ఆ కాసేపు నీకేం నష్టమేం లేదు అని చెప్పి లోపల నుంచి చెప్తూ ఉంటుంది. అయినా ఆత్మ చెప్పేది మనకు ఎక్కదండి. ఇటు తెల్లవారుజాము 4 గంటలకి వెళ్ళి పనులన్నీ మునిగిపోయినట్టు. మరి మిగతా రోజంతా ఏం చేస్తారో నాకు తెలియదు. పోలే ఏ మధ్యాహ్నమో సాయంత్రమో పెడితే ఎలాగండి అనొచ్చు. వీళ్ళు 4 కాడి నుంచే మొదలెట్టేస్తారు ఉంటుకుంటా. నాకు అర్థం కాదు. మిగతా రోజంతా ఏం చేస్తారో. అక్కడికి ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను నేను, చెయ్యవలసింది చెయ్యండి, మీరు పొందవలసింది పొందుతారు. చెయ్యవలసిన దాన్ని నిర్లక్ష్యం చేయకండి, పొందవలసినవి కోల్పోతారు అది చెప్తూ ఉంటాను. రాసుకోండి ఈ విషయం. చెయ్యవలసింది చెయ్యండి, పొందవలసింది ఖచ్చితంగా పొందుతారు. చెయ్యవలసిన దాన్ని నిర్లక్ష్యం చేయకండి. నేను చెప్పేది అది.
ఎదవ వంకలాడతారు. ఆ సమస్య అండి, ఈ రోగం అండి, ఆ కుటుంబం గొడవ అండి, ఇదండి అదండి ఇదండి, అవన్నీ పోతాయి నువ్వు చెయ్యవలసింది చేస్తే. అది నేను చెప్పేది. ఈడంటాడు అవి పోతే నేను చేస్తానంటాడు. ఆహాహా, నువ్వు చెయ్యి అయిపోతాయి. అది తెలుసుకోడు. ఏమీ చేయకుండా ఏమొస్తుందండి? ఏది చేస్తే అదే వస్తుంది. నా ఆర్థిక సమస్య పోతే ఇంకా నేను ఇందులో దూరిపోతాడు. ఏంటి దూరిపోతాడు? వీళ్ళ మోకం అది తీరదు, ఇటు ఇందులోకి రాడు. మా అమ్మాయి పెళ్ళి అయిపోతే అది అవ్వదు సావదు, ఈ లోపల సంవత్సరాలు గడిచిపోతాయి. అలా పెళ్ళికి రోజు 2-3 గంటలు ఇందులో ఇక్కడ ఈ కృషి చేయడానికి సంబంధం ఏంటి? అంచేత గుర్తుపెట్టుకోండి, మనకు ఇవ్వబడినటువంటి గొప్ప అవకాశం అండి. మన ఎదుగుదల కోసం, మన ఉన్నతి కోసం శరీరాన్ని తెచ్చుకున్నాం. మర్చిపోకండి, శరీరం నేను కాదు. ఎంతసేపు నా 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 వాళ్ళు నాది. ఇక్కడ నీ వాళ్ళు ఎవరూ లేరు, నీదంటూ ఏదీ లేదు. ఇవన్నీ భ్రమ నీకు ఉందనుకోవడం, అంతా నీ వాళ్ళు అనుకోవడం. వీళ్ళంతా సినిమాలో యాక్టర్స్ అండి. నువ్వేటి, నీ వాళ్ళేటి, అందరం యాక్ట్ చేస్తున్నాం ఓ సినిమాలో. చూడండి, సినిమాలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అక్కడ ఓ కుటుంబం కింద, ఓ తల్లి కింద, కొడుకు కింద, భార్య కింద, పిల్లల కింద యాక్ట్ చేస్తూ ఉంటారు. కాసేపటిగా సినిమా అయిపోద్ది, ఎవరిదాన్ని నడిపోతాడు. ఇది అంతే. ఓ సినిమాలో నటించడానికి వచ్చాం, ఏమవుతాం? కాసేపు నటిస్తున్నాం, చనిపోతావు. ఉంటావేంటి? చనిపోయాక ఈ యాక్టర్స్ అంతా ఉంటారా? ఎవ్వడూ ఉండడు. వీళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తావా? ఏమీ ఆలోచించవు. ఎవడిదారే వాడిదే. మళ్ళా నీ పని నువ్వు చేసుకుంటావు. పైకి వెళ్ళిపోయాక ఈసారి ఏ సినిమాలో నటించాలి, అది నువ్వు చేసేది. పెద్ద ఏదో ఆ సినిమాలో ఉన్నవాడు అది పర్మనెంట్ అనుకుంటే ఎంతో, ఇప్పుడు ఇవన్నీ పర్మనెంటు, వీళ్ళంతా నా వాళ్ళు అనుకుంటే సేమ్ అంతే. సినిమాలో ఉన్నంత వరకే నీ భార్య, సినిమా అయిపోయాక నీ భార్య కాదది. ఆ హీరో సినిమాలో ఉంటే హీరోయిన్ ముద్దెట్టుకుంటాడు, ఏ మందు మురిసిపోద్ది.
ఆ సినిమా అయిపోయాక వెళ్ళి ముద్దెట్టుకోమనండి. ఏ ఫంక్షన్లో ఎక్కడైనా కనబడితే చెంప పగలగొడుతుంది. ఇది అంతే. ఇవన్నీ మహాభారతంలో కూడా చెప్పారు కదండి. అభిమన్యుడు చచ్చిపోతే సూక్ష్మ శరీరంతో అర్జునుడిని ఆ లోకానికి పంపించాడు, అభిమన్యుడు లోకానికి. అని చూసి అభిమన్యు అంటే అభిమన్యుడు ఏమన్నాడంటే, ఎవరు నువ్వు అన్నాడు. వీడికి మతిపోయింది. ఇంత చేసి మొన్నగా ఆడు చచ్చాడు, అప్పుడే నువ్వెవరు అంటున్నాడు. చాలే దేడ్రా, నేను నీ తండ్రిని రా అంటాడు. ఏ తండ్రివి, ఎన్నో తండ్రివి అన్నాడు. నీ ఇలాంటి తండ్రులు చాలామంది ఉన్నారన్నాడు. మతి పోయింది, వెనక్కి తిరిగి వచ్చాడు. ఇది గుర్తెట్టుకోండి. ఈ సన్నివేశం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మనం. వీడు నా భర్త, వీడు నా కొడుకు, ఈవిడ నా తల్లి, ఇవన్నీ సినిమాలో పోర్షన్లండి. రూలు బాగా పోషించండి, ఏం పర్లేదు, తప్పులేదు. భార్య భార్యలాగే పోషించాలి, కొడుకు కొడుకులాగే ఉండాలి, భర్త భర్తలాగే పోషించాలి. రోల్ వేస్తున్నంతసేపు అంతే, కానీ రోల్ అని మర్చిపోకూడదు. అది అంచేత మరి ఇటువంటి సప్త జ్ఞాన భూమికలు మనం చేరుకోవాలి. ఎక్కడ మనం స్టక్ అయిపోకూడదు, ఉండిపోకూడదు. దానికి గురువు యొక్క సహాయం ఎంతైనా అవసరం, అది గుర్తెట్టుకోండి. గురువు లేకపోతే సాధ్యం కాదు. ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు గురువు, హెచ్చరిస్తూ ఉంటాడు. మన తప్పులు మనకు తెలియవు, అది గురువే చెప్పాలి. నీ జుట్టు ఎదిగిందో లేదో మంగళవుడికి తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? నీ లోపాలేంటో గురువుకి తెలుస్తాయి, నీకేం తెలుస్తుంది? అందుకే గురువుని వదలకూడదు అంటారు. సద్గురువు దొరికితే అస్సలు వదలకూడదు అంటారు. నేను పత్రి గారు 2012 ముందు ఎవరు అడిగారు 2012 తర్వాత ఏమవుతుందని. ఆయన అన్నాడు, ఇందులో చాలామంది ఉండరు అన్నాడు. అప్పుడు నాకు చాలా అనిపించింది, అరే చాలామంది ఉండరు అంటున్నాడు ఆయన. నేను దూరం అవ్వకుండా ఉండాలి అని అనుకునేవాడిని. ఈయనకి నేను దూరం అవ్వకూడదు, నేను ఉన్నంతకాలం ఆయన దూరం అవ్వకూడదు అనుకున్నా. ఉండగలనా లేదో చూశాను, ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా ఉండేవాడిని. ఏమో ఎక్కడైనా ఆయన తిడితే నేను బాధపడి ఆయన దూరం అయిపోతానేమో అది అనుకునేవాడిని. సరే ఆయన ఏమన్నా సరే నేను పట్టించుకోకూడదు, ఆయన మటుకు వదలకూడదు, అలా నిర్ణయించుకున్నాను. ఆయన ఏం చేసినా సరే మొత్తం మీద ఆయన పట్టుకుని వదలలేదులేండి. అందుకే ఈ స్థాయికి రాగలిగాను.
అలాగే ఆయన మీద ఎన్నో చెప్పేవారు ఎంతోమంది. ఆయన గురించి ఎన్ని చెప్పినా నాకు అనవసరం, నాకు కావాల్సింది ఆయన ఇచ్చే జ్ఞానం అంతే నేను చూసుకున్నాను. మేడం నేను కూడా. ఆయన నిజంగా ఆయనలో ఏమైనా లోపాలు ఉంటే ఆయన అనుభవిస్తాడు, నాకేటి ఆ జ్ఞానం మరి నాకెక్కడ దొరకదే. పోలే ఆయన వదిలేసి ఎక్కడికైనా వెళ్తే ఎక్కడ దొరుకుతుంది? ఇంకేత ఎవడు చేసుకున్నది వాడికే. నాకెందుకయ్యి? నాకు జ్ఞానం కావాలి. ఆయన సరైన మార్గంలో నడిపిస్తాడు, సరైన సలహాలు ఇస్తాడు. అలా పట్టుకుని వదిలిపెట్టలేదు నేను. అందుకే ఈ స్థాయికి రాగలిగాను. చేత కాస్త కష్టపడండి, ఇవన్నీ కాస్త కాస్త గుర్తు చేసుకుంటూ ఉండండి. అందుకే రాసుకోమంటూ ఉంటాను, మళ్ళా చదువుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీకు తిరుగులేదు. చాలా చాలా గొప్ప మార్గంలోకి వచ్చారు. మరి ఈ రోజుతో సప్త జ్ఞాన భూమికలు పూర్తయినట్టే. రేపు షిరిడీ బాబా ఈ మధ్యలో వదిలిపెట్టి ఇందులోకి వచ్చాం. వాటిని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.